ఇవి వచ్చేసి 2 సెక్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి రిసీవర్ సెక్షన్, ఇది ట్రాన్స్మిటర్ సెక్షన్. ట్రాన్స్మిటర్ సెక్షన్ నుంచి మనకి ఈ బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్తో మనం దీన్ని మొత్తాన్ని కంట్రోల్ చేస్తాం. ఇక్కడ మనం కంట్రోల్ ఈ మాడ్యూల్ ఏం యూస్ చేయాలంటే ఆర్ఎఫ్ మాడ్యూల్. ఇది వచ్చి ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్. ఆర్ఎఫ్ మాడ్యూల్ కంట్రోలర్ వచ్చి 8051 కంట్రోలర్. ఇది కంట్రోలర్ బేస్ పోర్ట్. ఇది 8051 బేస్ పోర్ట్, 16/2 LCD. ఈ రిలే వచ్చేసి మనకి ఒక పంప్ ఉంది కదా, డీసీ పంపు. ఈ వాటర్ పంప్ని ఆన్ ఆఫ్ చేయడం కోసం ఇది. ఇక్కడ ఒక L293D వచ్చేసి కింద ఉన్న బేస్ మోటార్స్కి, ఇంకో L293D వచ్చి ఈ 2 మోటార్స్కి, ప్లవింగ్కి, సీడింగ్కి, రెండింటికి. ఇది ట్రాన్స్మిటర్ సెక్షన్. ఇక్కడ ఏంటంటే ఇది ట్రాన్స్మిటర్ మాడ్యూల్, ఇది RX TX. ఇవి వచ్చేసి బటన్స్. ఈ పైన బటన్స్ వచ్చి రోబో కంట్రోలింగ్కి, ఇవి 2 వచ్చి ఒకదానికి, ఈ 3 వచ్చి ఒకదానికి, ఈ 2 వచ్చి డీసీ పంప్కి. ఇక్కడ మనం పవర్ పెట్టేది ఇటు పక్క మనం అడాప్టర్ పెడతాము. పవర్ వచ్చి ఇక్కడ పెట్టాలి. దీనిలో వచ్చేసి ఇక్కడ పెట్టాలి పవర్. మీకు ఒక బ్యాటరీ వేస్తాము, ఆ బ్యాటరీ పవర్ ఇక్కడ పెట్టాలి. ఇట్లా ఆన్ అవుతుంది. ఇది కూడా ఇట్లా ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఒకసారి రీసెట్ చేయాలి. ఇక్కడ ఒక బటన్ ఉండేది మనకి కింద, బ్లాక్ కలర్ బటన్. ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది వెల్కమ్. వచ్చిన తర్వాత కిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ బటన్ వచ్చేసి ఫ్రంట్కి, అంటే రోబో ఫ్రంట్కి వెళ్ళచ్చు. ఇది వచ్చి బ్యాక్కి, బ్యాక్ వస్తుంది. ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది స్టాప్. ఇది రోబో కంట్రోలింగ్కి ఈ 5 బటన్స్. ఇవి వచ్చేసి ప్లవింగ్కి. అది ఇది స్టాప్ చేయాలంటే ఇది ప్రెస్ చేయాలి. స్టాప్ అయింది. అది ఇది వచ్చి సీడింగ్కి. సీడింగ్ అంటే అది సీడ్ డ్రమ్. అది ఒక డైరెక్షన్ క్లాక్. అది ఇది యాంటీ క్లాక్. నెక్స్ట్ స్టాప్. ఇవి 3 బటన్స్. ఇవి 3 సీడింగ్. అది ఇది పంప్కి. ఇది ఆన్. ఆన్ అయితే ఇట్లా మనకి LED బ్లింక్ అవుతుంది. ఇది స్టాప్.